నమస్తే శశి గారు. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నాను. సంతోషం. అఖండ రివ్యూతో ఒక్కసారిగా ఫేమస్ అయిపోయారు మీరు. బాలయ్య బాబు అంటే అంత ఇష్టమా మీకు? అంత ఇష్టమా అంటే ఇప్పుడు ఒక తెలుగు వాడిగా, తెలుగు సినిమా అభిమానిగా ఇష్టం. హ్మ్. బాలయ్యబాబు గారంటే ఇష్టం. ఆయన నటన ఎలా ఉంటదంటే నాకు చిన్నప్పటి నుంచి చూసాం కాబట్టి నాకు బాగా ఇష్టం. చాలా ఇష్టం. హ్మ్. సో, అందులో నాకు 'అఖండ' సినిమా చాలా ఇష్టం ఇంకా. కాబట్టి నేను 'అఖండ' సినిమా 2, 3 సార్లు చాలా సార్లు ఎళ్ళా థియేటర్‌లో గూడా. సో, అందువల్ల ఆ డైలాగ్ అనేది రావడం. బాలయ్య బాబు సినిమాలు ఎక్కువ చూస్తూ ఉంటారా? లేకుండా అఖండ మాత్రమే ఒక రేంజ్‌లో నచ్చిందంటారా? నేను బాలయ్యబాబు గారి సినిమాలు అన్నీ చూస్తా. హ్మ్. కానీ 'అఖండ' మాత్రం నాకు ఫరెవర్ ఎప్పటికి. హ్మ్. ఎప్పటికి గాదు, ఇప్పటికి గాదు. ఒక 100 ఏళ్ల తర్వాతైనా గూడా 'అఖండ 2' గాదు, 3 గాదు, 4 వచ్చినా గాని నాకు 'అఖండ 1' చాలా ఇష్టం బాగా. సో, 2 వస్తే ఏమో చెప్పలేం గానీ నాకు 'అఖండ' అంటే చాలా ఇష్టం. ఇలా ఒక్క రివ్యూతో ఇంత ఫేమస్ అవుతారని అనుకున్నారా? అసలనుకోలేదనమాట. అస్సలనుకోలేదు. హ్మ్. ఆ రోజు అనుకోకుండా ఏదో కృష్ణకాంత్ పార్క్ ఉంది గదా! అక్కడికెళ్ళా. అక్కడ మన మీడియా మిత్రులు అందరూ ఉన్నారు. 'అఖండ 2' ఎలా ఉండబోతుందని జెప్పేసి అడిగారు. నాకు ఆల్రెడీ బాలకృష్ణ గారంటే చాలా ఇష్టము. హ్మ్. సో, ఇష్టమైన హే అంటే ఇష్టమంటే మనం బాగా ఆయన్ని బాగా ఆచరిస్తాం బాగా డైలాగ్‌లో గాని, అన్నిట్లో గాని. హ్మ్. సో, అంత నేచురల్‌గా ఉండే హీరో కాబట్టి నేనెళ్ళి నాకు 'అఖండ 2' హిట్ అవ్వాలని జెప్పేసి అన్నా. సో, పనిలో పని అని జెప్పేసి ఎంటర్‌టైన్‌మెంట్‌గా ఒక డైలాగ్ వదిలా 'అఖండ 1' సినిమాలో. హ్మ్. అది కాస్త వైరల్ అయిపోయింది. సో, అది వైర్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో, ఫేస్‌బుక్‌లో చక్కర్లు కొట్టింది బాగా సోషల్ మీడియాలో. నా ఫ్రెండ్సే నాకు షేర్ చేయడం. దానికి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. కామెంట్స్ రూపంలో గాని, తర్వాత షేరింగ్‌లో గాని. సో, ఆ విధంగా నాకు అదనేది వచ్చిందన్నమాట. బాలయ్య బాబు మూవీస్‌లో మీకు వావ్! అనిపించే ఒక డైలాగ్ ఆల్‌మోస్ట్ అన్ని డైలాగ్ మీకు తెలుసనుకోండి. అని ఒక సూపర్బ్ డైలాగ్ మా వాళ్ళ కోసం ఒకటి చెప్పండి. మీకు 'అఖండ'నే చెప్పమంటారా? లేకపోతే ఏమన్నా 'లెజెండ్' గాని, లేకపోతే 'గౌతమ్ బుద్ధ బాలయ్య శతకర్ణి' గాని? బాబుది ఏదైనా లెజెండే గదండీ! లెజెండ్‌లో సరే చెప్పండి. 'లెజెండ్' మీకోసం ఎందుకు కాదనను. హ్మ్. సరే 'లెజెండ్' కాబట్టి స్టార్టింగ్ టచ్ ఇద్దాం ఒక 'లెజెండ్‌తో. హ్మ్. ఇప్పుడు 'లెజెండ్' సినిమా చూసుకుంటే 'లెజెండ్' సినిమాలో చూసుకుంటే డజన్ డైలాగులున్నాయి. హ్మ్. 1, 2 కాదు. కాబట్టి అన్నీ మనం చెప్పలేం కాబట్టి ఒకటి తీసుకుందాం. ఇప్పుడు బాలయ్య బాబు గారు ఎమ్మెల్యే అయ్యారు కాబట్టి ఆయన డైలాగ్ ఎలా ఉంటదో చెప్తాను. పదవిలోకొచ్చేదాకా జనం మనం జనం మరం అని కూసే మీ నాలుక నరం పదవిలోకి రాగానే తరం మారి స్వరం మారి జరం వేరు మనం లేరు అని రంగులు మార్చే మాటల బేరం ఇక సాగదు. ఇక నుంచి ప్రతి ఇంటికి వెళ్ళి సమస్యలు ఏంటో తెలుసుకోండి. లేకపోతే మీ లైఫ్ టైం ఎక్స్పైర్ అయిపోయినట్టే. బీ కేర్ఫుల్. ఏయ్! ఇదండి. సో, ఈ విధంగా ఉంటదండి బాలయ్య గారి డైలాగ్ లెజెండ్‌లో. ఇంకా చాలా ఉన్నాయి. మనం చెప్పాలంటే చెప్పమంటే చెప్తాం కూడా ఇలా కూడా ఇబ్బంది ఏం లేదు. తప్పకుండా ఇంకొకటి కూడా చెప్పండి. ఓకే. సరే ఇది కొంచెం మనం లేడీస్ గురించి అన్నమాట. ఆ లేడీస్ గురించి డైలాగ్ అన్నమాట. ఊరి జనాన్ని కాపాడుకోవాలన్న తప్పు లేదు. అది ధర్మం. కానీ పుట్టబోయే పసిగుడ్డును చంపుదామంటే మీరు వీడికి సపోర్ట్ చేసినట్టు చూడు. అందుకే కొట్టా. నిన్ను కనడానికి తల్లి కావాలి. తినడానికి గర్ల్ ఫ్రెండ్ కావాలి. నడిపించడానికి అక్క కావాలి. కడుపున పుట్టడానికైతే ఆడపిల్లైతే వద్దు. మగాడితో చేయి కాపురం. ఆడదంటే అవసరం కాదురా. ఆడదంటే ధైర్యం. ఈవెన్ గాడ్ మస్ట్ బి బార్న్ ఫ్రమ్ మదర్స్ వూమ్. చివరికి దేవుడైనా తల్లి కడుపునే పుట్టాలి. అలాంటి ఆడవాళ్ళని కనాలంటే క్యాలిక్యులేషన్స్, పెంచాలంటే క్యాలిక్యులేషన్స్, ఇంకో ఇంటికి పంపాలంటే క్యాలిక్యులేషన్స్. బ్లడీ హ్యూమన్ లైఫ్. వినా స్త్రియా జన్మం నాస్తి, వినా స్త్రియా గమనం నాస్తి, వినా స్త్రియా సృష్టి ఏవ నాస్తి, వినా స్త్రియా జీవం నాస్తి. స్త్రీ లేకపోతే జనం లేదు, స్త్రీ లేకపోతే గమనం లేదు, స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదు, స్త్రీ లేకపోతే సృష్టి లేదు. అయిన వాళ్ళకి ఆపద వస్తే అరగంట ఆలస్యం వస్తానేమో, అదే ఆడవాళ్ళకి ఆపద వస్తే మాత్రం అరక్షణం కూడా ఆగను. ఐ విల్ షో దెమ్ ఎవెన్. వావ్! సూపర్బ్ అసల. మీ వాయిస్ చాలా బాగుందండి. థ్యాంక్ యూ సో మచ్. దేవుడిచ్చిన వరం అనుకుందాం. నిజమే. అసలు బాలయ్య బాబు గారు ఉన్నట్టున్నారు అసలు మీరు చెప్తుంటే. థ్యాంక్ యూ. అంత బాగా చెప్తున్నారు. అసలు మీరు బ్యాక్‌గ్రౌండే ఈ సినిమా వేనా? లేకుంటే ముందు ముందు ఇంకా ఏమన్నా చేసేవాళ్ళా? ముందు ముందు అంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఓకే. మీరు 2021లో ఆర్మీ బ్యాచ్‌కి సెలెక్ట్ అయినారంట. యా. అది నిజమేనా? యా నిజం. 100%. నాతో పాటు నా ఫ్రెండ్స్ కూడా చాలా మంది ఉన్నారు. సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా. 2021 బ్యాచ్ మాది ఇండియన్ ఆర్మీ సెలక్షన్ అనమాట. సో, ఆ సెలక్షన్ ఏమైందంటే 2022లో క్యాన్సిల్ అయింది ఆ సెలక్షన్. అగ్నిపథ్ అని కొత్త స్కీమ్ తీసుకొచ్చారన్నమాట. 4 ఇయర్స్ స్కీమ్ వల్ల నా సెలక్షన్ అనేది క్యాన్సిల్ అయిపోయింది. సో, దానివల్ల లైఫ్ అంతా ఒక్కసారిగా యూటర్న్ అయిపోయింది. అంటే మనం ఎన్నో కలలు కని ప్రయాణిస్తాం జీవితం అంటే. ఎన్నో గోల్స్ పెట్టుకుంటాం. సో, అలా వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా కెరీర్ మళ్ళీ వెనక్కి రావడం. సో, అన్నీ అయిపోయిన మూమెంట్‌లో మళ్ళీ అట్లా క్యాన్సిల్ అవ్వడం. సో, దానివల్ల మళ్ళీ యూటర్న్ అవ్వడం. అంటే ఇప్పుడు నేను ఇవి ఏవైతే మీ ముందు చేస్తున్నానో ఈ ఎంటర్‌టైన్‌మెంట్ ఇవంతా పెద్దగా నేను పట్టించుకునేవాడిని కాదు. జస్ట్ నార్మల్‌గా అనుకునేవాడిని లైక్. అంటే మీరు చెప్పేదాకా నాకు తెలీదు నాలో ఎంత ఉందని చెప్పేసి నాకు కూడా తెలీదు. నేను పెద్దగా పట్టించుకునేవాడిని కాదు. కేవలం ఒక డిఫెన్స్‌కెళ్ళాలనే నా కోరిక చిన్నప్పటి నుంచి కూడా. సో, ఆ మూమెంట్ ఆఫ్ టైమ్‌లో అలా సెలక్షన్ క్యాన్సిల్ అవ్వడం, మళ్ళీ 4 ఇయర్స్ అగ్నిపథ్ తేవడం. సో, దానివల్ల ఇబ్బంది పడ్డా. అంటే లైఫ్ అంతా యూటర్న్ అయిపోద్ది కదా! ఇప్పుడు మనం సరిగ్గా వెళ్తున్నప్పుడు మధ్యలో గుంత గాని ఏదైనా అడ్డొచ్చినప్పుడు మనం మళ్ళీ తిరిగి వెనక్కి వెళ్ళాలంటే ఎలా ఉంటది?
మళ్ళీ స్టార్టింగ్ నుంచి ఒక్కొక్క ఇటుక పెట్టుకొని రావాలి పైకి. సో అది చాలా కష్టంగా ఉంటుంది. ఏదైనా కట్టడం కష్టం, కూల్చడమే ఈజీ కదా. సో కూలిపోయింది అప్పుడు, కాబట్టి మళ్ళీ కట్టుకోవాలంటే కొంచెం కష్టపడాలి కదా. సో ఆ పెట్టే క్రమంలో జరుగుతున్న పోరాటమే, ప్రయాణమే ఇదంతా. సో 4 years స్కీమ్ తీసుకురావడం వల్ల నాతో పాటు చాలా మంది సెలక్షన్ క్యాన్సిల్ అయిపోవడం, మళ్ళీ వెనక్కిపోవడం, మళ్ళీ అగ్నివీర్ అని చెప్పేసి ఒక కొత్త స్కీమ్ తీసుకొచ్చారన్నమాట, 4 years స్కీమ్. సో ఆ స్కీమ్ తేవడం వల్ల అంటే ఏజ్ లిమిట్ అందరితో అయిపోయింది. నాకు 23 వరకు ఏజ్ లిమిట్ ఉన్నది, కాస్త 21 అయిపోయింది అనమాట. సో నాకున్న ఛాన్స్ కూడా పోయింది. సో దానివల్ల నేను అయితే ఎక్కడే కానీ నిరుత్సాహపడకుండా ఏదో ఒకటి సాధించుకోవాలి, ఏదో ఒకటి పోరాడాలి. ఓపిక ఉన్నంత వరకు కాదు, ఊపిరినంత వరకు పోరాడాలంటారు కదా పెద్దలు. సో ఆ ఊపిరినంత వరకు పోరాడదాం, పోయేదేం లేదు కదా. సో ఆ రకమైనటువంటి ఆలోచనతోనే ఉన్నా, ముందుకెళ్ళాలి, ఏదో ఒకటి చేసైనా ఏదో ఒకటి సాధించుకోవాలి అనే ఆలోచనతోనే ఉన్నా. సో ఆర్మీ నుంచి ఇలా యూటర్న్ తీసుకున్నారు, అలాంటి ఆర్మీనే ఇదేనా మూవీనే? ఆర్మీనే ఇదే. సో అది వేరు, ఇది వేరు. సో అలా అది అక్కడ ఎలా ఉంటుందంటే డిసిప్లైన్, డీసెన్సీ, డిటర్మినేషన్ అన్నీ ఉంటాయి. సో ఆర్మీ అనేది ఇక్కడ డిసిప్లిన్ అనే సంగతి పక్కన పెడితే ఇది జస్ట్ ఒక ఎంటర్టైన్మెంట్ లాగా అనమాట. లైక్ మనం కెమెరా ముందు ఒక రంగు ఉంటాం, కెమెరా వెనకాల ఒక రంగు ఉంటాం అనేది ఇక్కడ చూపిస్తుంది. సో 2 different అనమాట దానికి దీనికి. సో కాబట్టి అంటే ఇక్కడ ఏంటంటే మన టాలెంట్ అనేది ప్రూవ్ చేసుకోవడానికి ఇక్కడ, సో అక్కడ మన గోల్ ఏంటో ప్రూవ్ చేసుకోవడానికి అక్కడ. సో బోత్ డిఫరెంట్ అనమాట. ఒక్కదాని మీదే స్టిక్ అయి ఉండకుండా ఇలా కూడా మనం ట్రై చేయొచ్చు. అదే అంటారు కదా. నాకు తెలిసింది లైఫ్ లో, నాకు దెబ్బ పడ్డాక అబ్బా అంటాం కదా, ఆ అబ్బా అన్న తర్వాత నాకు ఒక తెలిసింది ఏంటంటే ఇది, మనం ఒకదాని మీద స్టిక్ అవ్వకూడదు, లైక్ అన్ని చేసుకుంటుండాలి, దేవుడు ఇచ్చిందే ప్రసాదం అనుకోవాలి. ఇప్పుడు మనం బాలయ్య బాబు గురించి మాట్లాడుతూ ఇంత దూరం వచ్చామండి. బాలయ్య బాబు మూవీస్ అంటే ఆయన మాటల్లో కానీ చాలా పవర్ ఉంటాయి కదా, ఈవెన్ డైలాగ్స్ లో కూడా పౌరుషం ఉంటుంది, కోపం అన్నీ వస్తూ ఉంటాయి. అంటే ఎవరి దగ్గర తలదించకూడదు, కష్టపడి ఎంతైనా పైకి రావాలనే ఆ థాట్ వస్తుంది. అందుకనే నచ్చుంటాడు ఆయన మీకు? అంటే మెయిన్ థింగ్ ఏంటంటే నాకు తెలుగు భాష అంటే చాలా ఇష్టం. నాకు తెలుగు భాష అంటే పిచ్చి అంటే ఇంకా నాకు తెలుగు అంటే ఒక రకమైనటువంటి మమకారం ఎక్కువ, మమకారం, సంస్కారం అన్నీ నాకు తెలుగు అంటే చాలా ఇష్టం నాకు. సో అలాంటి తెలుగు పదాలు స్పష్టంగా అవలీలగా మాట్లాడే వ్యక్తి మన బాలయ్య బాబు గారు, తెలుసు కదా మీకు ఆ విషయం. సో ఏ సినిమాలను పౌరాణికం కాకపోతే, లేకపోతే ఇప్పుడున్న జనరేషన్లో ఇప్పుడు వచ్చే సినిమాల్లో కూడా ఆయన అంత అవలీలగా డైలాగ్ చెప్పగలంటే అంటే ఎన్టీఆర్ గారు కూడా చెప్తారు. సో కానీ బాలకృష్ణ గారు ఆ కాలం నుంచి కూడా అదే మెయింటైన్ చేసుకుంటూ ఇప్పటికీ మన ఏదన్నా కానీ ఎపిక్స్ కానీ పురాణాల గురించి కానీ చాలా బాగా ప్రవచిస్తారు, బాగా వర్ణిస్తారు కూడా బాగా. సో ఆ విధంగా నాకు అతను అంటే బాలయ్య బాబు గారు అంటే బాగా ఇష్టం ఉంది. లైక్ ఒక మంచి ఫీల్ అంటే మంచి ఇలాంటి వ్యక్తిని మనం ఇన్స్పైర్ చేసుకుంటే కొంచెం పర్లేదు అనిపించే వ్యక్తి మనకు బాలయ్య బాబు గారు. తెలుగులో ఇంత పాండిత్యం అని తెలుగు మీకు చాలా ఇష్టం అన్నారు కదా, ఇంకా బాలయ్య బాబు గారు పౌరాణిక నాటకాలు చూసుకుంటే చాలా వేశారు. భైరవ దీపం, గౌతమిపుత్ర శాతకర్ణి, దాంట్లో అయితే ఇంకా చెప్పాల్సిన పని లేదు, ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో ఆ మూవీ నుంచి. ఒక మంచి డైలాగ్ మీకు తెలిసింది గౌతమిపుత్ర శాతకర్ణి నుంచా? సో మీరు అడిగారు కాబట్టి నేను కాదంటున్నా. బాలయ్య బాబు గారు అంటే మీరు బాలయ్య బాబు గారు డైలాగ్ అంటే ఊపి వస్తుందేమో, నాకు బాలయ్య బాబు గారి పేరు అంటే నాకు ఊపి వచ్చేస్తుంది. ఆయన తలుచుకుంటే చాలు, నాకు ఒక బూస్ట్ అన్నమాట, ఇంజక్షన్ ఎక్కించుకుంటే ఒంట్లోకి మెడిసిన్. సో మీకోసం గౌతమిపుత్ర శాతకర్ణి నుంచి. మిత్రమా, ఇది మా కత్తి వాగ్దంతో రక్తసిద్ధలమైన కుంతల దేశపు నుంచి పంపుతున్న లేఖ. ఇది మా స్నేహపూర్వపు హెచ్చరిక. ఇప్పుడు దక్షిణ మొత్తం మా సొంతమైనది. ఇక మిగిలిన గణరాజ్యాలలోని మావేనని సగర్వంగా చాటుతున్నాం. మా జైత్ర యాత్రను గౌరవించి, మా 7 బలిని అంగీకరించి, మీ వీరకడ్గాని మా రాయబారికి స్వాధీనం చేసి మాకు సామంతులు అవుతారని ఆశిస్తున్నాను. సమయం లేదు మిత్రమా, శరణమా రణమా. ఇంకొకటి ఓకే, ఒకటి కాకపోతే 100 అని చెప్పచ్చు బాలకృష్ణ అంటే. సో సరే గౌతమిపుత్ర శాతకర్ణి నుంచి మళ్ళీ ఇంకోటి ఎలాగనమాట. ఇంకొకటి మీకోసం. యుద్ధం ముగిసింది, ఇక ఇక్కడ తలపడిన ప్రతి సైనికుడు మనవాడే. తల తెగిపడుతున్న నామపడితో సహా వృషభదత్త, మీ మామ సింహాసనం నీకిస్తున్నాను. శాంతి కానకుడువై, శాతవాహన సామంతుడివై సుపరిపాలన సాగించు. అధికార పర్యవేక్షకుడిగా నీ వెంట హిరణ్యేశ్వరుని నియమిస్తున్నాను. హిమాద్రి నుంచి దక్షిణ సముద్రం పర్యంతం, సహ్యాద్రి నుంచి తూర్పు సముద్రం పర్యంతం, అంగ వంగ కలింగ కదప కలపర కోసల కుంతల కొంకణ విదర్భ అవంతి అనూప విరపరాంత కుకురాక రసిక అస్మిక మృగ మానవ మైష మగధ శేర చోళ పాండ్య సౌరాష్ట్ర సైతంగా ఒకే రాజ్యం, ఒకే ప్రాంతం. ఏకత్వం అంటే మండలాలు కలవడం కాదు, మాండలికాలు కలవాలి. ఇక్కడ బతికే జనం వ్యవసాయం చేసుకుంటూ వ్యత్యాసాలతో బతుకున్న జాతి. నా కోసం యవ్వనుడు వస్తాడు, విశ్వ విజేతలైన అలెగ్జాండర్ని నువ్వు ఆపలేవు. యవ్వనుడా, వాడి జన కూడా. నీలా ఈ దేశం నా దేశం కాదని ఏ దేశం నుంచి ఎవడొచ్చినా అడుగు పెట్టిన చోడే అడుగులో దానమిస్తా, ఆయువు తీస్తా, రమ్మను, నేను సిద్ధం. వావ్ బాబోయ్, ఊపిరి బిగబట్టుకొని చెప్పేసినట్టున్నారండి. మీరు చెప్పేది కదా మేము వింటుంటే మాకు ఊపిరి ఆగిపోతుంది. థ్యాంక్ యూ. వావ్ చాలా బాగుందండి. థ్యాంక్ యూ సో మచ్.
ఇంకా మీరు ఇంకా చెప్పమంటే చెప్తాను, అందేం లేదు. గౌతమ్ బుద్ధ శతకం నుంచి. ఆయన చెప్తే మీరు చెప్తుంటే ఇంకా ఎన్నైనా వినాలనిపిస్తుంది. సరే మీకోసం ఒకటి గౌతమ్ బుద్ధ శతకం నుంచి. లాస్ట్ క్లైమాక్స్ అయ్యాకనమాట బాలకృష్ణ గారు ఈ యుద్ధం అయిపోయింది. యుద్ధం అయిపోయినప్పుడు ఆడదానికి విషయం ఇచ్చినాడే, నువ్వు ఓడిపోయావు దెమిత్రియస్, అయినా నీ వల్ల నాకు మంచి జరిగింది, నేను లేకపోయినా నా కల రగిలింది, ఇక నా స్ఫూర్తి కూడా బతికే ఉంటుంది, చెప్పు ఈ ప్రపంచానికి వెళ్ళి నా మాటగా చాటి చెప్పు, ఈ దేశం ఉమ్మడి కుటుంబం, గది గది మధ్య గొడవలు ఉంటాయి, కొట్లాట ఉంటాయి, ఈ ఇల్లు నాదంటే నాదని కొట్టుకుంటాం, తిట్టుకుంటాం, కానీ ఎవడో వచ్చి నాదంటే ఎగర్రేసి నరుకుతాం, సరిహద్దుల్లో మీకు శ్మశానం నిర్మిస్తాం, మీ మొండ్యాల మీద మా జెండాలు ఎగర్రేస్తాం. ఇప్పుడు మీ డైలాగ్ ఇంటే బాలయ్య బాబా ఫ్యాన్స్ అందరూ మీసం తిప్పుతారేమో. వావ్, చాలా బాగుందండి. ఇప్పుడు మనం బేసిక్ గా ప్రస్తుతం మన హాట్ టాపిక్ గా మారింది ఏంటంటే బాలయ్య బాబు అఖండ 2 మూవీ, దాని రివ్యూ గురించి అండ్ ముందు దాని అది ఎలా ఉండబోతుంది అనేది చాలా మంది ఆడియన్స్ మైండ్ లో ఉంటుంది. అంటే అఖండ 1 ఇంత గ్రాండ్ గా ఉంది, ఇంకా అఖండ 2 ఇంకా ఏ రేంజ్ లో ఉంటది అనుకుంటున్నారు. అలాంటిది ఒక బాలయ్య ఫ్యాన్ గా మీరు ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? ఖచ్చితంగా అఖండ 2 అనేది రికార్డులు తిరగ రాస్తుంది. అంటే మనం ఏంటంటే ఇప్పుడు ప్రతిదీ మనం ఒక హీరోతోనూ ఇంకా అంటే అటుపక్క హీరోతోనూ కంపేర్ చేసుకుంటాం. సో అఖండ 2 కంపేర్ చేసుకునే అవసరం లేదు. బాలయ్య బాబు గారే సాటి, ఆయనకే పోటీ కాబట్టి ఆయన రికార్డులు ఆయన చెరిపేస్తారు ఖచ్చితంగా. సో ఇది ఇండస్ట్రీ హిట్ కాబోతుంది ఖచ్చితంగా అఖండ 2. మనం చూసుకుంటే ఆల్రెడీ చూసాం కదా ట్రైలర్లో ఎలా ఉన్నాడు అఖండ, రుద్ర, సికిందర్, గోర ఎలా ఉన్నాడు అసలు అఖండ 1లోనే మనందరినీ బెంబేలు ఎత్తిచ్చాడు. ఇప్పుడు ఇంకా అసలు ఈ ఘోరాతి ఘోరంగా ఉన్నాడు ఆ ఘోర. సో అఖండ 2 ఖచ్చితంగా ఇండస్ట్రీ హిట్ అవుతుంది. ఖచ్చితంగా బాలయ్య గారు రికార్డులు రీరైట్ చేస్తారు ఖచ్చితంగా. ఇంతటితో బాలయ్య గారు నార్త్ ఇండియాలో కూడా ఒక ఊపబోతున్నారు ఖచ్చితంగా అఖండ 2 ద్వారా. అక్కడ కూడా చాలా ఫేమస్ అయిపోయినారు. చాలా ట్రైన్స్ మీద బస్సు నార్త్ ఇండియాలో ఆయనే ఉన్నారు కాబట్టి సో ఇబ్బంది ఏం లేదు. బాలయ్య గారు ఖచ్చితంగా ఆ నార్త్ ఇండియాలో ఒక ఊపేస్తారు ఖచ్చితంగా. అక్కడ శివతాండవం ఆడతారు ఖచ్చితంగా అక్కడ. ఎక్కడ పట్టినా ఇంకా మన బాలయ్య ఫ్యాన్స్, బాలయ్య గారి ఫ్యాన్స్ అబ్బా అసలు ఇప్పటికే కాళ్ళు ఎగరేసుకుంటున్నారు, అప్పుడు చొక్కాలు చింపేసుకుంటారు ఖచ్చితంగా. అండ్ మోస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా బాలయ్య గారి గురించి చెప్తుంటే ఇంకా డైలాగ్స్ వస్తూనే ఉంటాయి, ఆయన మాటలు ఇంకా ఎన్ని చెప్తే అన్ని జరుగుతూనే ఉంటాయి. కాబట్టి ఆయన డైలాగ్ తో మీరు ఇంత ఫేమస్ అవుతున్నారు, ఇంకా పెద్ద పెద్ద ఫేమస్ అవ్వాలి, గోల్డెన్ ఆపర్చునిటీస్ రావాలని, మీరు అనుకున్నట్టు మూవీస్ లో కూడా ఎంటర్ అవ్వాలని మా ఛానల్ తరఫు నుంచి బాలయ్య బాబు గారి ఫ్యాన్స్ తరఫు నుంచి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ శశి గారు, థ్యాంక్ యూ సో మచ్.